Hi viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ను కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. విషయం ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ గారు ఒక లేఖ రాశారు కదా, ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ యొక్క ఎంపీ సీట్ల పునర్విభజన పైన మరి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో కూడా ఉత్తరాది రాష్ట్రాలు నుంచి, పంజాబ్ నుంచి, మన బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా సీఎంలు వచ్చి హాజరయ్యారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. చాణక్య నీతి, రాజకీయ నీతి ప్రకారము రాజు నిజాయితీపరుడు అయినప్పుడు అక్రమార్కులు ఏకమవుతారు అనేటువంటి నానుడిని వీళ్ళు కరెక్ట్ చేస్తూ మరి నార్త్ సౌత్ అనేటువంటి డీవియేషన్ తీసుకొచ్చే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన కనిపిస్తుంటుంది. ఒకే దేశము, ఒకే భాష, వన్ నేషన్ అని చెప్పేసి అఖండ భారత దిశగా పోతూ ఉంటే, ఉన్న దేశం లోపలనే రాజకీయ లబ్ధి కోసము నార్త్ సౌత్ అని చెప్పేసి ఇట్లా కొట్లాడడం ఎంతవరకు సమంజసం చెప్పండి. తన రాజకీయ అవసరాల కోసము స్టాలిన్ మరి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు అసలు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు స్థానిక భాషను మాట్లాడుతూ జాతీయ భాషగా హిందీని గౌరవించాలి. మరి అదే తమిళ భాషను జాతీయ భాషగా పెడితే మరి అందరూ మాట్లాడతారా? తెలుగు భాషను, కన్నడ భాషను, మలయాళ భాషను జాతీయ భాషగా ప్రకటిస్తే అందరూ మాట్లాడతారా? ఇబ్బంది అవుతుంది కదా. ఎవరి భాషను వాళ్ళు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ భాషను గౌరవించుకుంటూ నేషనల్ లెవెల్లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది హిందీ, కాబట్టి దాన్ని గౌరవించుకోవాలి. కానీ బలవంతంగా హిందీ భాషను తీసుకొచ్చి మీ పైన రుద్దడం అనేది ఒక వాళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే. అది ఈ స్థానిక రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ప్రభుత్వము ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ నాటకాలు మొత్తము స్టార్ట్ చేసింది స్టాలిన్. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు విజయ్ జోసఫ్ కూడా రాజకీయ పార్టీ పెట్టేటువంటి దిశగా ముందడుగు వేస్తున్నాడు కదా. సూపర్ స్టార్ తమిళ నటుడు విజయ్ జోసఫ్ కూడా తమిళనాడులో కూడా మరి పార్టీ పెట్టడానికి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు, నార్త్ రాష్ట్రాలు అని చెప్పేసి రెండుగా విభజన చేద్దామంటే ఇప్పుడు 1952-62 లోపల ఎంపీ సీట్ల పునర్విభజన కోసము అప్పుడున్నటువంటి ప్రభుత్వము కమిటీని నిర్వర్తించింది. అంటే 1971లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికనే ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీ సీట్ల వ్యవహారం నడుస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో 30 లక్షల మందికి ఒక ఎంపీ, తమిళనాడులో 18 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నాడు. అంటే ఇంకా ఎంపీ సీట్లు 488 ఉండే. తర్వాత ఈ పునర్విభజన జనాభా ప్రాతిపాదిక 1971లో జనాభా ప్రాతిపాదికన పునర్విభజన చేస్తే 545 అని ఇప్పుడు అదే కంటిన్యూషన్ నడుస్తుంది. అంటే 1971 నుంచి ఇప్పటివరకు ఇండియాలో పాపులేషన్ పెరగలేదా? మరి ఆ పాపులేషన్ పెరిగినట్టు మరి ఈ యొక్క ఎంపీ సీట్ల పునర్విభజన కూడా చేయడం కదా. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎంపీ సీట్ల యొక్క పునర్విభజన చేస్తే నార్త్ రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చి వాళ్ళే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్ చేస్తారు, మాకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు, సౌత్ అన్యాయం జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. కానీ జనాభా ప్రాతిపాదికన ఇప్పుడు ఇంకోటి సౌత్లో కూడా జనాభా తగ్గింది. చంద్రబాబు నాయుడు రీసెంట్గా అన్నాడు కదా, 2 కంటే 3 కనండి అని చెప్పేసి అన్నాడు కదా. దీనికి కూడా ముఖ్య కారణము అప్పుడున్నటువంటి కాంగ్రెస్, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ బలవంతంగా హిందువుల్ని పట్టుకొని తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి హిందూ జనాభా అదే ముస్లింలకు చేపించలేదు. అప్పుడు ఈ సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు బలవంతంగా హిందువులను పట్టుకపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మొగోళ్ళ కాడలకు వరుసగా హాస్పిటల్లో పెట్టి చేయించి జనాభా తగ్గడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈరోజు ఈ మన ఇండియా కూటమి పెట్టి దొంగ నాటకాలు చేస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే సౌత్లో కూడా జనాభా తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారానే జనాభా తగ్గింది. తద్వారా మరి సౌత్లో పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి దాని ద్వారానే ఎంపీ సీట్ల పునర్విభజనలో కూడా సీట్లు తక్కువ వస్తాయని వీళ్ళు భయపడుతున్నారు. సౌత్ యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా వీళ్ళ యొక్క అభిప్రాయం. కానీ నేటి ఉన్నటువంటి జనాభా అవసరాల రీత్యా మరి పరిపాలనా సౌలభ్యం కోసము ఎంపీ సీట్ల పునర్విభజన ఖచ్చితంగా జరగాలి. అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం రావాలి, కొత్త ఎంపీ సీట్లు కావాలి. ఇప్పుడు 545 ఉన్నాయి కదా, మళ్ళీ పెరిగితే ఒక 650-700 వరకు అవుతాయి కదా. అంటే కొత్త నియోజకవర్గాలు తక్కువ ప్రజలకు ఎంపీ సీట్లు అంటే తద్వారా ప్రభుత్వం యొక్క పరిపాలనా సౌలభ్యం, నిధులు విడుదల లోపల జాప్యం జరగకుండా ప్రజలకందరికీ పరిపాలన సౌలభ్యాలు అందించడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ ఎంపీ సీట్ల యొక్క పునర్విభజన చేయడం జరుగుతుంది.
కానీ దీన్ని ఏదో భూతదంలో పెట్టి ప్రజలకు చూపించి ప్రాంతీయ దురాభిమానాన్ని ప్రజల యందు రేకెత్తించి హిందీ భాషను మన పైన బలంగా రుద్దుదురని చెప్పేసి ఈ సౌత్ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దీన్ని రూమర్ని లేపుతూ, అంటే దేశం పైన యాంటీ ఇండియాగా ప్రజల యందు ఒక దుష్భావాన్ని దుష్ప్రచారాన్ని కలిగిస్తున్నటువంటి యొక్క వీరి రాజకీయ లబ్ధి కోసం వీళ్ళ రాజకీయ సొంత స్వప్రయోజనాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను ఇంతకుముందు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, చాణక్యుడి యొక్క రాజనీతి శాస్త్రంలో కూడా రాజు నిబద్ధతతోని సవ్యంగా సక్రమంగా అవినీతిపరుడు కాకుండా ఉంటే దుస్తులు మొత్తం ఒకటైతారంటే ఇప్పుడు అవుతున్నట్టే కొడుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే ప్రజల జనాభాకు అనుగుణంగా ఎంపీసీల పునర్విభజనీకరణ ఖచ్చితంగా జరగాలి. రాజకీయంగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం దొరకాలి. తద్వారా ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా ముందుకు నడవాలి. కాబట్టి ఎంపీ సీట్ల పునర్విభజన ఖచ్చితంగా జరగాలి. అఖండ భారతే ఉండాలి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటువంటి డీవియేషన్ అనేది రాకుండా అందరం సమైక్యంగా వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఆ విధంగా ఉండి స్థానిక భాషను కాపాడుకుంటూ నేషనాలిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఏమో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో కూడా మనం తలా ఒక భాష మాట్లాడి కొట్టుకుంటూ పోతూ దేశాన్ని ఈ విధంగా అవిచ్ఛిన్నం చేసేటువంటి రాజకీయ నాయకుల మాటలు విని దేశం పైన ప్రేమ ఓడకుండా దేశభక్తి లేకుండా విధంగా చేసుకుంటున్నటువంటి విషయంగా కనిపిస్తున్నది. యాక్చువల్ అయితే ఇలా కావద్దు. అందరూ ఐకమత్యంగా యూనిట్గా అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండి దేశాన్ని సమగ్రంగా ముందుకు నడిపించేటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇట్లాంటి పుండాకోర్ల మాట విని దేశభక్తికి యాంటీగా ఇండియా ఈ విధంగా మారొద్దు.